హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ సంకటహార చతుర్థి శుభాకాంక్షలు. ఈరోజైతే సంకటహార చతుర్థి కాబట్టి మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి వచ్చినాం. లక్ష్మీ గణపతి టెంపుల్ ఉంటుంది ఇక్కడ, చాలా ఘనంగా జరుగుతుందంట. ఫస్ట్ టైం వచ్చాం మేమైతే చూడ్డానికి. ఇక్కడ ఎంట్రన్స్లో అయితే బెలూన్స్ డెకరేషన్ చేశారు. గుడి కూడా బాగుంది, చాలా జనాలు ఉన్నారు. ఇప్పుడు మనం అయితే కాళ్ళు కడుక్కొని ప్రదక్షిణాలు స్టార్ట్ చేద్దాం. మేమైతే 11 ప్రదక్షిణాలు చేద్దాం అనుకుంటున్నాము. ప్రదక్షిణాలు అయితే ఇప్పుడు స్టార్ట్ చేసాం. ఇక్కడైతే చాలా జనాలు ఉన్నారు. ప్రదక్షిణాలు చేయడానికి కూడా ప్లేస్ అన్నది మనకి ఖాళీగా లేదు, అందరు దొబ్బుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడైతే ప్రదక్షిణాలు స్టార్ట్ చేద్దాం. 11 ప్రదక్షిణాలు చేద్దాం అనుకుంటున్నాం. ప్రదక్షిణాలు అయిపోయినాయి, ఇక్కడ కూర్చున్నాము. చూడండి ఎంత జనాలు ఉన్నారో. నేను టైం ల్యాప్స్లో తీసాను ఇంకా వీడియో. చాలా జనాలు ఉన్నారు. ఇక్కడ నమ్మకం బాగా అన్నట్టు, ఇక్కడ 108 ప్రదక్షిణాలు చేస్తే మంచి జరుగుతుందని. ఇప్పుడు ఇక్కడ డోర్స్ అయితే ఓపెన్ చేశారు, అభిషేకం అయిపోయింది. డోర్స్ ఓపెన్ చేశాక అందరు లేచి నిల్చునేసరికి చాలా జనాలు ఇబ్బంది అయింది. ఇక్కడ దొబ్బుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ గణపతి మాత్రం చాలా బాగున్నాడు. ఇక్కడ అభిషేకం అయిపోయిన తర్వాత అలంకరించేశారు. అలంకరణ తర్వాత బాగుంది వినాయకుడు, లక్ష్మీ గణపతి. సంకటహార చతుర్థి అనేది పౌర్ణమి తర్వాత 3 days కన్నా 4 days కన్నా వస్తుంది. ఆ రోజు వినాయకునికి చాలా ఇష్టమైన రోజు. ఆ రోజు ఫాస్టింగ్ కూడా ఉంటారు చాలామంది. మార్నింగ్ నుంచి మళ్ళీ నైట్ చంద్రోదయం అయ్యేదాకా ఫాస్టింగ్ ఉండి చంద్రుడిని చూసి చంద్రుడికి పూజ చేసి మళ్ళీ ఫాస్టింగ్ వదిలేస్తారు. ఆ టైంలో ఇక్కడ గుడికి వచ్చి భజనలు పూజలు చేసుకొని ఉంటారు అందరూ. ఇక్కడ హారతి ఇస్తుంటే చూడండి ఎంత మంది జనాలు ఉన్నారు. ఇక్కడ కూడా దర్శనానికి ఇటు సైడ్ లోపలికి లైన్ కట్టాలి. ఇటు సైడ్ నుంచి లోపలికి వెళ్తే దర్శనానికి వే ఉంటుంది. మేము ఆల్మోస్ట్ ఒక 1/2 hour 45 minutes నిల్చున్నాం లైన్లో దర్శనం కోసం. మేము లేట్ అయింది కాబట్టి ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి. ఫస్ట్ వచ్చిన వాళ్ళు అక్కడ ఫస్ట్ నుంచి వెళ్తారు. దాదాపు ఈ దర్శనానికి వెళ్ళే గ్యాప్లో ఈ లైన్లో ఒక చిన్న పాప ఉంది, చూడండి ఎలా మాట్లాడుతుందో. నాకు ఇవ్వవచ్చా? స్కూల్కి వెళ్తున్నావా? ఎందుకు స్కూల్కి వస్తే తిడతారు ఎవరన్నా? హాయ్ చెప్పు. ఇక్కడ చూడు. హాయ్ చెప్పు. ఈ పాపతో అయితే కాసేపు టైంపాస్ చేశాక మన లైన్ దర్శనం దగ్గరికి వచ్చేసింది. ఇక్కడ దేవుణ్ణి దగ్గర నుంచి చూడొచ్చు. ఇట్లా దర్శనానికి లైన్ కట్టొస్తే చూడండి ఇప్పుడు ఎలా ఉందో దేవుడు. నాకు వీలైనంత వరకు మీకు దేవుణ్ణి చూపించడానికి ట్రై చేశాను.
ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఇక్కడ దర్శనం అయిపోయాక పక్కనే హారతి పెట్టారు. హారతి తీసుకొనేసి మళ్ళీ అటు నుంచి బయటికి వెళ్ళాలి. హారతి తీసుకున్న తర్వాత ఈరోజు 108 లీటర్ల మామిడికాయ రసంతో అభిషేకం చేశారు. సో ఇప్పుడు అదందరికీ ప్రసాదం లాగా వంచి పెడుతున్నారు. ఇక్కడ అన్నదానం కూడా పెడతారు. ఇక్కడ లైన్లో నిల్చున్నారు మా ఫ్రెండ్స్, మా అన్నయ్య వాళ్ళు. అన్నదానం దగ్గర అన్నం తినేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. ఇక్కడైతే చాలా జనాలు వచ్చారు. అన్నదానం దగ్గర కూడా లైన్లో ఉండడం మా వల్ల కాలేదు. ఇక్కడ చాలా వేడిగా ఉంది, ఫుల్ చెమటలు ఉడక వస్తుంది. మేము ఇక్కడ పక్కన నిల్చున్నాం, మా అన్నయ్య వాళ్ళు మాకు తీసుకొస్తున్నారు. వచ్చిందండి వయ్యారి. తినకు నువ్వు. Thank you for watching. Please like, share and subscribe to my channel.